బాధ్యతలు చేపట్టగానే ఇరాన్తో యుద్ధానికి దిగుతారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, కాలం ఎలా ఉంటుందో తెలియదు కదా అంటూ యుద్ధంపై హింట్ ఇచ్చారు. ట్రంప్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చాలని ఆదేశాలు జారీ చేయడంతో అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు చేసి హత్య చేసింది. దీంతో అప్పటి నుంచి ట్రంప్ ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి అధికారంలోకి రావడంతో ఇరాన్ పై మరోసారి విరుచుకుపడతారని తెలుస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో మొదలైన యుద్ధం ఇప్పటికీ ఆగడం లేదు. మధ్యలో హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా, ఇరాన్లు ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించాయి. దీంతో ఇజ్రాయెల్ అటు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, ఇరాక్ ఫ్రాక్సీలతో యుద్ధం చేసింది. మరోవైపు ఈ యుద్ధాలకు మొదటి నుంచి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఇజ్రాయెల్కు అవసరమైన ఆయుధాలను అమెరికా అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా చొరవతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్తో యుద్ధంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా జరగవచ్చంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడులు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ ఇరాన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో అమెరికా యుద్ధం చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు, కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడడం అత్యంత ప్రమాదకరమైన విషయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ట్రంప్ హయాంలో ఇరాన్పై దాడులు తప్పవని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇరాన్ను పలుమార్లు హెచ్చరించారు. ట్రంప్ మొదటి టర్మ్లో 2020లో ఇరాన్పై వైమానిక దాడులకు ఆదేశించారు. ఈ దాడులో భాగంగా టాప్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చారు. 2015లో ఇరాన్తో బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సైతం ట్రంప్ విరమించుకున్నారు. అదే సమయంలో ఇరాన్పై ట్రంప్ ఆర్థిక ఆంక్షలను సైతం విధించారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం జరిగింది. ఆయనపై వరుస హత్యాయత్నాలు కలకలం రేపాయి. ట్రంప్ ఇరాన్ హిట్ లిస్ట్లో ఉండడంతో ఆయనపై జరిగిన హత్యాయత్నాలు ఇరాన్ పనేనని బైడెన్ సర్కార్ భావించింది. దీంతో ట్రంప్నకు వ్యతిరేకంగా కుట్రయత్నం చేసినా దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగానే భావిస్తామని అమెరికా తెలిపింది. ఇక అమెరికా ఎన్నికల్లో ఇరాన్ జోక్యం చేసుకుంటోందంటూ అప్పట్లో పెంటగాన్ ఆరోపించింది. దీంతో తాము అమెరికా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో వాషింగ్టన్ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఏళ్ల తరబడి జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. 1953లో తిరుగుబాటు నుంచి 2020 కాసిం సులేమానీ హత్య వరకు అమెరికానే చేసిందని ఇరాన్ ఆరోపించింది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ ఇరాన్ తలదూర్చింది. ట్రంప్ ప్రచార బృందానికి సంబంధించిన ఈమెయిల్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ఇదే విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ సైతం గుర్తించింది. యుఎస్లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు ఖచ్చితమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది. కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. దీనిపైన ట్రంప్ గతంలో ట్వీట్లు చేశారు. తన హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసిందని, అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.